సార్ ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు శ్రీరెడ్డిని అలాగే ఆర్‌జీవి గారిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కదా సార్. వాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు కాబట్టి వాళ్ళని ఫ్యూచర్‌లో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఆర్జీవి గారు ఒక చిన్న వ్యక్తి అని మీరు అనుకుంటున్నారు. ఈజ్ నేషనల్ లీడర్, నేషనల్ డైరెక్టర్, ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్. అంటే బాల్ థాకరే గారు లాంటి వాళ్ళు, దావుద్ ఇబ్రాహీం లాంటి వాళ్ళు, యామా హేమీలు దగ్గర నుంచి వై కేటగిరీ నుంచి జెడ్ కేటగిరీ దాకా ఉండి అందరిని ఎదిరించుకొని నిలబడి ఒక స్టేట్ ఫార్వర్డ్గా ఆయన పందా ఏంటో ఆయన మాటలు ఏంటో మాట్లాడుకుంటూ వచ్చాడే తప్ప ఎదుటి వాళ్ళని కించపరిచి ఇలా అసభ్యకరంగా పద్యాలతో తిట్టాడని నేను అనుకోను. తిట్టలేదు అలాగా. రెండోది, ఆయన మాట్లాడేటప్పుడు యాజ్ లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఉండి ఆయన కేసును ఫాలోఅప్ చేసుకుంటూ ఆ టీం ఫాలోఅప్ చేసుకుంటూ కేసుని ఆల్రెడీ బెయిల్ తీసుకొని అన్ని ఇన్వెస్టిగేషన్లో సహకరిస్తున్నాడు. ఈయన అరెస్ట్ చేసేటప్పుడు ఆ అరెస్ట్ వారెంట్ వచ్చేటప్పుడు దాని కేసుని పట్టించుకోకపోవడం వల్ల ఈయన అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది.